అంటే ఈ ఎక్స్రే ఎప్పుడైతే క్రిస్టల్ మీద ఇన్సిడెంట్ అయిందో అది డీవియేషన్ జరుగుతుంది, డైఫ్రాక్షన్ జరుగుతుంది కదా. ఇన్సిడెంట్ అయ్యి లోపలికి వెళ్ళిపోద్దా? ఖచ్చితంగా ఇంటర్ప్లానర్స్ నుంచి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన ప్రతి యాంగిల్ ని ఎక్కడైతే ఇన్సిడెంట్ అవుతుందో ఫోటో ఫిల్మ్ తో రికార్డ్ చేస్తాడు. ఒక ప్లేట్ పెట్టి డిఫరెంట్ యాంగిల్స్ లో అది డైఫ్రాక్ట్ అనేది అవుతుంది. ఎక్కడైతే డైఫ్రాక్టెడ్ రే ఫోటోజెనిక్ మీద ఇన్సిడెంట్ అయిందో అక్కడ ఒక డార్క్ స్పాట్ అనేది క్రియేట్ చేస్తాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ మనకి ఏం చూపిస్తాడంటే ఫిలిం బయటకి చూపిస్తే ఇలా లాటిస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. దీన్ని బట్టి వాడేం చెప్తున్నాడు, లోపల లాటిస్ పాయింట్ అరేంజ్మెంట్ అనేది ఇలా ఉంది. ఇప్పటి వరకు మనం ఎలా చూసాం, ఆర్డర్ బట్టి ఆ ప్రతి ఆర్డర్ కి ఒక లాటిస్ పాయింట్ పెట్టుకుంటే బ్రావెల్ లాటిస్ ఎలా చూసాం. ఆ వీడియో చూసినప్పుడు ఏం చేశాడు, ఆ 3D స్ట్రక్చర్ తీసుకున్నాడు. 3D స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసి ఇలా ఉందని చెప్పాడు. ప్రతి రిపీటెడ్ వెర్షన్ కి ఒక పాయింట్ పెట్టుకుంటే వెళ్ళాడు. అది కొంచెం లెంతీ ప్రాసెస్ లో ఉంది కదా. ఏం చేశాడంటే ఎక్కడైతే సరే ఇన్సిడెంట్ అయ్యి దాని నుంచి డైఫ్రాక్ట్ అయ్యి వస్తుందో ఆ ప్రతి డైఫ్రాక్టర్ యాంగిల్ కి ఒక లాటిస్ పాయింట్ వస్తుంది. లోపల ఇలా అరేంజ్మెంట్ ఉందని చూపిస్తాడు. అంతే కదా. ఇక్కడ ఒకటి ఇన్సిడెంట్ ఇక్కడ దీని నుంచి బయటకి డైఫ్రాక్ట్ అయ్యి వచ్చిందంటే అక్కడ లాటిస్ పాయింట్ ఉన్నట్టు. అలా కండిషన్ అనేది మనకు చెప్పాడు. దీన్నే లాస్ట్ పాయింట్స్ అంటాడు. ఈ ప్యాటర్న్ మొత్తాన్ని లాస్ట్ ప్యాటర్న్ అంటాడు. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల మనకు యూజ్ ఏంటి, డైఫ్రాక్షన్ అనేది ఎంత యాంగిల్ లో జరిగిందో ఈజీగా ఫైండ్ చేస్తాడు. ఈ డిస్టెన్స్ ని బట్టి ఫర్దర్ గా ఫిజికల్ గా చూపించడం అని. ఓకే, ఇలా ఎక్స్రే అనేది ఇన్సిడెంట్ చేస్తే క్రిస్టల్ మీద దాని నుంచి డైఫ్రాక్ట్ అవుతున్నాయి. డిఫరెంట్ యాంగిల్ డైఫ్రాక్షన్ అనేది ప్యారలల్ గా జరగట్లేదు, డిఫరెంట్ యాంగిల్స్ తీసుకుని జరుగుతుంది. సో ప్రతి డైఫ్రాక్టర్ రే కి ఒక పాయింట్ ఇచ్చాడు. ఆ ప్యాటర్న్ లాస్ట్ లో అబ్జర్వ్ చేస్తే దాన్ని లాస్ట్ సైంటిస్ట్ ఇక్కడ కనిపెట్టాడు. సో దాన్ని లాస్ట్ ప్యాటర్న్ అన్నాడు. ఈ ఇక్కడ ఏదైతే డైఫ్రాక్షన్ జరుగుతుందో ఇది 2D sin θ = n అంటే ఏం చెప్తున్నాం, బ్రాగ్స్ లా అని సాటిస్ఫై చేస్తూ జరుగుతుంది ఎక్స్పెరిమెంట్ అనేది. దీంట్లో ఒక లిమిటేషన్ ఉంది. ఏంటంటే ఇది పౌడర్ క్రిస్టల్స్ కి ఇలాంటి ప్యాటర్న్ తీసుకురాలేదు. ఓన్లీ సాలిడ్ క్రిస్టల్స్ ఉంటాయి కదా, దానికి మాత్రమే ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయింది. పౌడర్ క్రిస్టల్స్ కి అవ్వలేదు. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే వేరే సైంటిస్టులు ఇదే ప్లేస్ లో ఒక క్యాపిలరీ ట్యూబ్ పెట్టి క్రిస్టల్ ని పౌడర్ చేశారు. ఇప్పుడు సాల్ట్ కూడా సాల్ట్ క్రిస్టల్స్ ఉంటాయి, కళ్ళు పండారు కదా, తెలుసు కదా. దాన్ని ఏం చేస్తారు, సాల్ట్ కోసం పంచలు పెట్టినప్పుడు చేస్తారు కదా, కళ్ళు పని ఏం చేస్తారు, పౌడర్ చేస్తారు. సో అలాంటి పౌడర్ కి ఇది సాటిస్ఫై చేయలేదు ఎక్స్పెరిమెంట్ అంటే ఇలాంటి ప్యాటర్న్ ని చూపించలేకపోయింది. ఎందుకంటే అది కూడా లిగ్నిక్ క్రిస్టల్ లాంటిది. అలాంటి ఎన్ని క్రిస్టల్స్ ఉంటే ఒక పెద్ద క్రిస్టల్ పౌడర్ చేస్తే సో అంత ప్రాసెస్ ని అబ్జర్వ్ చేయలేదు ఎక్స్పెరిమెంట్ అని. లాస్ట్ మెథడ్ అనేది ఫెయిల్ అయింది, లిమిటేషన్. సో పౌడర్స్ మెథడ్ అనేది మళ్ళీ డెవలప్ చేస్తారు. దాంట్లో ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్రిస్టల్ ఇక్కడ ఒక క్యాపిలరీ ట్యూబ్ పెడతారు. ఈ ట్యూబ్ లో పౌడర్ వేస్తాడు. ఒక క్రిస్టల్ తీసుకుని దాన్ని పౌడర్ చేసి దాంట్లో పెడతాడు. సో మళ్ళీ ఎక్స్రే అనేది ఇన్సిడెంట్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఫోటోజెనిక్ ఫిలిం కాకుండా ఇలా రౌండెడ్ కెమెరా ఉంటుంది, పైన కెమెరా పెడతారు. ఇలా ఇక్కడ క్యాపిలరీ ట్యూబ్ ఉంటుంది, దీంట్లో పౌడర్ ఉంటుంది. ఇన్సిడెంట్ చేసినప్పుడు ఇలా డైరెక్ట్ అవుతుంది కదా, డిఫరెంట్ లొకేషన్ డైరెక్ట్ అవుతుంది. బయట మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఈ రికార్డెడ్ వీడియో ఉంటుంది కదా, రికార్డెడ్ వీడియోని ఎలా చూపిస్తారంటే నార్మల్ గా ఎక్కడైతే డైఫ్రాక్షన్ జరిగిందో అక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్స్ వస్తాయి అని చెప్తాడు. మన కెమెరా యాంగిల్ వల్ల ఓన్లీ హాఫ్ మాత్రమే కనిపిస్తాయి. ఇలా ఫుల్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి కనిపించవు. ఎన్నిసార్లు కెమెరా యాంగిల్ ఫిక్స్ చేసినా ఓన్లీ హాఫ్ మాత్రమే ఫైన్ చేయగలరు. సో హాఫ్ వచ్చింది అంటే ఏంటి, మనకు ఒక అర్థం. హాఫ్ వచ్చింది అంటే ఇక్కడ పైన ఈ డార్క్ స్పాట్స్ వచ్చాయంటే ఏంటి, డైఫ్రాక్షన్ జరిగింది అంటే ఇంటర్ఫిరెన్స్ అంటాడు. ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అయితే కదా
అపీరెన్స్.